వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ రాముకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఆయుబ్ ఖాన్, నరసింహులు, ఎంఎస్పీ ఇన్ఛార్జ్ నరసింహులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గిరీష్ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం బాషా, ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి హిదాతుల్లా, జిఆర్ మురళీమోహన్, సతీష్, పురుషోత్తం, కార్తిక్, లవన్ కుమార్, విజయ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రజ్యోతి విలేకరిపై కొంతమంది దాడులు చేస్తారు. ఆ దాడిని ఖండిస్తూ రోజు నిరసన చేస్తారు. దాడికి ఎవరైతే దాడి చేసినారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి పత్రం. పాలెంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేకరి కెమెరామెన్ శివకుమార్ పై కొంతమంది వ్యక్తులు దాడి చేసి ఆయన తీవ్రంగా గాయపరిచినారు. ఈ దాడికి మేము నిరసనగా ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున నిరసన చేస్తున్నాము. ఇలాంటి దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి